ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. ప్రియులారా, యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించున్నటువంటి కాలంలో ఆయన ఆ శిలువ మరణము పొందటానికి ముందు శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ అధ్యాయమంతా మనము ఒకసారి ఆలోచిస్తే, ఈ అధ్యాయమంతా కూడా 1 నుంచి 5 వచనాల వరకు తన కోసము యేసు ప్రభువారు తన కోసము ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఏ విధముగా మరి నిత్య జీవం అనుగ్రహించటానికి సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఎలా ఇచ్చాడో, ఈ విధమైనటువంటి విషయాలను గురించి అక్కడ తన కోసం ప్రార్థన చేసుకున్నవాడుగా ఉంటున్నాడు. తర్వాత 6వ వచనము నుండి మరి 19వ వచనం వరకు, 6వ వచనము నుండి 19వ వచనం వరకు తన శిష్యుల కోసం ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రియులారా, తన శిష్యుల కోసం ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. తర్వాత 20వ వచనం నుండి 26వ వచనం వరకు భవిష్యత్తులో విశ్వాసుల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఈ ప్రార్థన అంతా కూడా తన ప్రజల విషయంలో, శిష్యుల విషయంలో, విశ్వాసుల విషయంలో దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ, దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ ప్రణాళిక ప్రియులారా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎంతగా తన ప్రజల విషయంలో ఆయన మరి పట్టింపు కలిగి ఉన్నాడో, ఎంతగా తన శిష్యుల విషయంలో, విశ్వాసుల విషయంలో ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడో మనకు ఈ అధ్యాయం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, అంతేకాదు తన శిష్యులైనటువంటి వారు, లేకపోతే తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఈ లోకంలో ఎలా జీవించాలా, ఏ విధముగా ఎటువంటి ఉన్నతమైనటువంటి విలువలు కలిగి, ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైన విలువలు కలిగి లోకంలో జీవించాలా అనేటువంటిది ఇక్కడ యేసు ప్రభువారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. అంతేకాదు ప్రియులారా, మరి దేవునితో కూడా ఎలా ఐక్యత కలిగి ఉండాలా, దేవునితో ఏ విధముగా ఐక్యత కలిగి ఉండాలి అనే విషయాల గురించి కూడా ఆయన ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఈ వచనాలన్నిటిలో కూడా అనుచరులు మరి దేవునితో ఎలా ఐక్యత కలిగి ఉండాలా, తండ్రితో ఎలా ఐక్యత కలిగి ఉండాలా, అదే సమయంలో మరి విశ్వాసులు వారిలో వారు ఎలా ఐక్యత కలిగి ఉండాలా, ఏ విధంగా వారు ఐకమత్యం కలిగి ఉండాలా అనేటువంటి విషయాలు ఇక్కడ ప్రియులారా యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనలో ఇటువంటి కోరిక ఆయన కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఆయన కోరిక ప్రకారం ఈనాడు లోకంలో విశ్వాసులు అలా ఉంటున్నారా? మరి ఆ విధముగా ఆయన ఐకమత్యం కలిగి అందరూ కలిసిపోయి సహోదరులుగా మరి సహోదరులుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు కదా. ఆయన ఆ చివర అంతగా ప్రార్థన చేస్తూ వచ్చాడు కదా. ప్రియులారా, అయితే ఇప్పుడు లోకములో ఉన్నటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు ఎలా ఉన్నారు? ఐకమత్యం అనేటువంటిది లేదు. అనేకమైనటువంటి మరి సమస్యలు ఉన్నాయి, అనేకమైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి. ప్రియులారా, ఒకరంటే ఒకరికి పొసకనటువంటి పరిస్థితులు ఈనాడు విశ్వాసులు కలిగి ఉంటున్నారు. చూసారా ప్రియులారా, ఎంతగా లోకంలో ఉన్నటువంటి విశ్వాసులు, సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతగా పడిపోయారో, తప్పిపోయారో, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనల నుండి ఎలా పక్కకు
జారిపోయారో ప్రియులారా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా చూడండి, అంతేకాదు దేవుని యొక్క ప్రేమను గురించి ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు ఎటువంటి ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడో అదే ప్రేమ తన ప్రజలైనటువంటి విశ్వాసులు శిష్యుల మీద కూడా అటువంటి ప్రేమే కలిగి ఉండాలని ఆయన తండ్రి అయినటువంటి దేవుని విషయమై ఆయన కోరుతూ ఉన్నాడు. చూసారా ప్రియులారా, యేసు ప్రభువారు తన యందు విశ్వాసముంచినటువంటి వారి విషయమై ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. యేసు ప్రభువారి మీద ప్రేమ కలిగి ఉండటం అంటే ఆయన తన సొంత కుమారుడు కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమ చూపించటంలో ఆశ్చర్యం లేదు. కానీ ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన చిత్తముని ఎల్లప్పుడూ జరిగించేటువంటి వాడు. అటువంటి ఆయన మీద తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమ చూపించటంలో ఆశ్చర్యం లేదు. అయితే ప్రియులారా, నా మీద కూడా యేసు ప్రభువారి మీద ఎటువంటి ప్రేమ చూపించాడో అటువంటి ప్రేమ నా మీద కూడా, విశ్వాసుల మీద కూడా చూపించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. చూసారా, మనం ఎన్నో మార్లు బలహీనతలు కలిగినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఎన్నో మార్లు దేవుని మీద తిరుగుబాటు చేసిన వారముగా ఉంటూ ఉన్నాం. ఎన్నో మార్లు ఆయనను తృణీకరించి ఆయన నామాన్ని అవమానం పాలయ్యేటట్లుగా ఈ లోకములో ప్రవర్తిస్తూ వచ్చాం. అయినా కానీ ప్రియులారా, తండ్రి అయినటువంటి దేవుడు మన మీద తన ప్రేమ అలాగా యేసు ప్రభువారి మీద చూపించినటువంటి అటువంటి ప్రేమ కలిగి ఉండాలన్నట్లుగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ విషయంలో నిజంగా తన ప్రజల విషయంలో ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో యేసు ప్రభువారు మనకు అర్థమవుతుంది. అంతేకాదు ప్రియులారా, మరి సత్యమందు ప్రతిష్ఠ చేయాలని ఈ లోకంలో తన ప్రజలైనటువంటి వారు సత్యవంతులుగా సత్యమునందు మరి నివసించాలని, సత్యమునందు జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, మనమందరము కూడా అనేక మార్లు సత్యమును కోల్పోయిన వారముగా, సత్యము నుండి మనము వైదొలిగిపోయినటువంటి వారముగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభువారి యొక్క కోరిక, యేసు ప్రభువారి యొక్క ఉద్దేశము మనము సత్యవంతులముగా ఉండాలని, సత్యమందు మనం ప్రతిష్ఠించబడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, మరి దేవుడు యేసు ప్రభువారు ఎలాంటి మన నుండి ఏ విధముగా ఆయన కోరుకుంటూ ఉన్నాడంటే ఈ లోకంలో ప్రత్యేకింపబడినటువంటి జీవితం కలిగి ఉండాలని, ఈ లోకానికి అంటుగట్టుబడకుండా ఉండకుండా, మరి లోకానికి మరి మమేకమై కలిసిపోకుండా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అంతేకాదు లోకానికి ప్రత్యేకంగా జీవించాలా, ప్రత్యేకమైనటువంటి విధానంలో నా బిడ్డలు ఉండాలా అని ఆయన కోరుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, మనం మాత్రము ప్రత్యేకింపబడినటువంటి జీవితాన్ని ఎప్పుడో మనం పోగొట్టుకున్నాం. లోకంతో కలిసిపోతున్నాం. లోక సంబంధమైనటువంటి పద్ధతులు, ఆచారాలు, పద్ధతులతో కలిసిపోయి మనము మిశ్రమమైనటువంటి జనాంగముగా ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ఇది ఎంతో సిగ్గుచేటు. ఇది ఎంతో మనము బాధపడి మరి దేవుని ఎదుట పశ్చాత్తాపడవలసినటువంటి విషయం. కాబట్టి ప్రియులారా, నేను ప్రభు దగ్గర మరి పరీక్షించుకోవాలి. ఆయన దగ్గర, ప్రభువా, మీ యొక్క ఆలోచన ప్రకారం నేను జీవించలేకపోతున్నా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు ప్రభువా, నీ ఆలోచన ప్రకారం నేను జీవించినట్లుగా నాకు సహాయము చేయమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ప్రియులారా ఆయన మనకు సహాయం చేస్తాడు. చివరికి ఒక మాట ఏమిటంటే, యేసు ప్రభు ఎక్కడ ఉంటున్నాడో మనము కూడా అదే స్థలంలో ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, అంతేకాదు యేసు ప్రభువారు ఏ మహిమ అయితే కలిగి ఉన్నాడో ఆ మహిమను ప్రజలందరూ చూడాలా అనేటువంటిది యేసు ప్రభువారి యొక్క ఉద్దేశం. ప్రియులారా, ఆయన యొక్క ఆయన ఉద్దేశాల ప్రకారం ఈ లోకంలో మనం జీవించుదాం. ఆ విధంగా జీవించడానికి ప్రయాసపడదాం. దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. ఆయన ఆలోచనను బట్టి మనం ఈ లోకంలో జీవించినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రియమైన తండ్రి, మీ కొందనములు స్తోత్రాలయ్యా. ఉదయకాలంలో నాయన నీ వాక్యము ద్వారా నాయన మరి అనేకమైనటువంటి విషయాలను మా గమనాన్ని తీసుకొస్తూ ఇచ్చారు. యేసయ్యా నాయన ప్రత్యేకింపబడిన జీవితం కలిగి ఉండాలని అయ్యా మీరు కోరుతూ ఉన్నారు. ప్రభా, లోకానికి నాయన వేరుగా ఉండి సత్యమందు ప్రతిష్ఠించబడిన వారుగా ఉండాలని మీరు కోరుతూ వచ్చారు. యేసయ్యా అంతేకాదు, ఐక్యత కలిగి ఉండాలని ఒకరితో ఒకరు, అలాగే అదే సమయంలో దేవునితో కూడా ఐక్యత కలిగి ఉండాలని మీరు కోరుతూ వచ్చారు. ఐక్యతను పోగొట్టుకున్నాం, దేవునితో ఐక్యత పోగొట్టుకున్నాం, మనుషులతో ఐక్యతను పోగొట్టుకున్నాం. అయ్యా నాయన, ఎంతో దుర్భరమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నాం. అయ్యా మమ్మలను సరిచేయండి. చివరి దినాల్లో ఉన్నాం యేసయ్యా, మమ్మలను సరిచేయండి. మీరు ఆశించిన, మీరు ఉద్దేశించినటువంటి విధానంలో మేము ఉండగలిగినట్లుగా సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని అలా సిద్ధపరచండి ప్రభా. సహాయం చేయండి. ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో ప్రభా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా సహాయం చేయండి. దేవా కృప చూపించు నాయన, దయ చూపించండి. వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఎవరు అక్కర కలిగి ఉన్నారు, అవసరత కలిగి ఉన్నారు, వారి అక్కరలు, వారి అవసరతలు మీరే తీర్చండి. అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే ప్రభు ఆర్థికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వారి ఆర్థిక సంబంధమైన సమస్యలను మీరే పరిష్కరించండి. ఓ ప్రభా సహాయం చేయండి. రక్షణ మారు మనసు కొరకు ఎవరైతే కోరుతున్నారో వారికి రక్షణ మారు మనసు కలుగచేయండి. ఓ ప్రభా సహాయం చేయండి తండ్రి, కృప చూపించండి. వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరిట, ఘనమైన పరిశుద్ధమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి పగలంతా కాపాడి భద్రపరచవలసిందిగా కోరుకుంటూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.